బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకండి. సినిమా చాలా బాగుంది. ఛానల్ మేము కూడా సినిమా బాగుంది. ఎలా ఉంది హీరో పర్ఫార్మెన్స్? హీరో బాగా చేశాడు, కొత్తగా నాకు చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే మామూలుగా బాగానే ఉంది. క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ వరకు లాస్ట్ వరకు మామూలు తీసిన క్లైమాక్స్ సెంటిమెంట్ ఫుల్గా ఉంది. చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ బాగుంది. ఇప్పుడు యూత్ అందరూ కనెక్ట్ అవుతుందండి. బాగుంది. ఎవరైతే లక్ష్యం గోల్ ఉంటుందో వాళ్ళు దే విల్ అండర్స్టాండ్ ది మూవీ. జస్ట్ వన్. బాగుంది. ఎలా ఉంది హీరో పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? అందరిది బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు యూత్ కనెక్ట్ అవుద్దాము. అయితే చాలా బాగుంది. మంచి అన్న ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్? చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి. ఓకే, ఫస్ట్ పాయింట్ పార్టీలు చేసుకోవటాలు, మందులు తాడాలి, మానేయండి అందరూ. బట్ ఇంకా ఇప్పుడే మూవీ చూశాను, అది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అది యాక్చువల్లీ ఏంటంటే ఇంకో మాట చెప్పాలంటే నేను ట్రైలర్ చూశాను, నేను ముందు చూశాను. సో పక్కాకి ఈ సినిమాకి వెళ్ళాలని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో నాకు సడన్ గా అసలు ఈ మూవీకి వస్తాను కూడా నాకు తెలియదు. సో చూసిన తర్వాత నాకు అసలు ఒక్క ఇష్యూలో కూడా బోర్ అనేది కొట్టలేదు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఎలా చెడిపోతున్నారు అంటే ప్రతి దానికి తాగడానికి, సిగరెట్లు తాగడానికి, ఏదైనా కూడా ఎలా చెడిపోతున్నారు అని చెప్పేది క్లియర్గా చాలా బాగా చూపించారు. సో అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేసే సినిమా అయితే. సో అండ్ సపోర్ట్ రోల్స్ చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరు. సో అండ్ ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా కూడా ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. డ్రింకర్ సాయి అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా మంది సినిమాలు హిట్ అయిన సినిమాలను పట్టుకొని దీనివల్ల చాలా ప్రభావితం అవుతుందని చేస్తారు కదా. అలాంటి వాళ్ళు దయచేసి ఈ సినిమాని చూసి ఇలా తయారవుతున్నారు ఏందని సమాజానికి మెసేజ్ ఇస్తే బాగుంటది. అడ్డమైన చెత్త తీసుకొచ్చి చెప్తుంటారు కొందరు, కానీ ఈ సినిమా ట్రైలర్ వస్తే ఏదో అనుకున్నా, కానీ సినిమా చూసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఒక మంచి మెసేజ్ తో పాటు అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఎమోషన్ ఫీల్ అవుతారండి. ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గ సాంగ్. అసలు హీరో గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక స్క్రీన్ ప్లే విధానం కానీ, మెయిన్ కి చెప్పుకోవాల్సింది డిఓపి చాలా క్లారిటీగా, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఎమోషన్ ఫీల్ అవుతాం, ఒక కనెక్ట్ అయిపోతాం, మనకు అలా వెళ్ళిపోతుంటది. సో డ్రింకర్స్, సిగరెట్ తాగే వాళ్ళు కానీ మనం ఏంటంటే సినిమాలు చూసి అలా లైట్ తీసుకున్నా సినిమారా అనుకుంటాం, కానీ ఇది చూసి కూడా మనం మారాలి అనేంత మెసేజ్ ఉంది దీంట్లో. చాలా బాగుంది. మన కోసం మన ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ కోసం మనం ఏదో ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం. ఆ గోల్స్ ని తాగడం వల్ల సిగరెట్ మందు ఉన్న బానిస అయిపోయి మనం అనుకున్నది కోల్పోతాం. అది చాలా బాగా మెసేజ్ చూపించారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఒక మంచి మెసేజ్ ఇది. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, ఇప్పుడే డ్రింకర్ సాయి సినిమా చూశాను. టైటిల్ తగ్గట్టుగానే డ్రింకర్ సాయి అనే కుర్రోడి జీవితంలో జరిగే స్టోరీని ఎంత చక్కగా తీశారు డైరెక్టర్ గారు. నిజంగా సినిమా విషయానికి వస్తే డ్రింకర్ సాయి అసలు కుర్రాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మంచి కాన్సెప్ట్తో వచ్చిన మూవీ భయ్య ఇది. కుర్రాళ్ళే కాదు, ప్రతి ఒక్కరి తాగుడైతే ఎవరైతే తాగుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ ఏంటి, ఆ లైఫ్ లో చివరికి ఏమైతుంది ఏంటి అని, హెల్త్ గురించి, వాళ్ళ యొక్క A to Z ఏదేంటో దాని గురించి ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చే చక్కటి సినిమా ఇది. నిజంగా సినిమా విషయానికి వస్తే సినిమా మంచి ఒక చక్కటి బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఇందులో హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేసింది, చాలా అందంగా కూడా ఉంది. హీరో హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు, కామెడీ అయితేనేమి, ఆ లవ్ సీన్స్ అయితేనేమి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో హీరో ఫ్రెండ్స్ గా చేసినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళ యాక్టింగ్ బాగుంది, చక్కగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మంచి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇందులో మెయిన్ చెప్పాలంటే డైరెక్షన్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి మంచి సీన్లు, మంచి మంచి స్టోరీ, అసలు చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మ్యూజిక్, ఈ సినిమాకు చక్కటి మ్యూజిక్, పాట కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అడిగే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆ ఫైట్స్ కి వచ్చే సీన్లకి, ఆ ఎమోషన్ సీన్ కి, అవి చిన్న చిన్న వాటికి కూడా చాలా అంటే చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే ఇందులో అంబర్పేట శంకరన్న కుర్గా నటించిన కుర్రోడికి ఒక మంచి సీన్, మంచి ఒక ఇచ్చారు. మంచి కామెడీగా ఉంది, చాలా బాగుంది. అలాగే ఆ చిన్నపిల్లలు ఇంత చిన్న వయసులోనే ఇలా గ్రో అవుతున్నారు, అటు నుంచి ఇటు కాదు అని చెప్పడానికి కూడా మంచిగా చెప్పించారు, దాంతో కూడా చెప్పించారు. అలాగే ఇంకో విషయానికి వస్తే క్లైమాక్స్,
కుర్రోళ్ళు తాగడానికి అలవాటైనటువంటి కుర్రోళ్ళు చివరికి లాస్ట్ కి ఏమైంది ఎట్టెట్లా అనేది ప్రతి ఒక్క కుర్రోడు కూడా చూసి సినిమాను చూసి థియేటర్కి వచ్చి చూడాలి. అటువంటి చక్కటి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని థియేటర్లో ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎంత చెప్పినా ఈ సినిమానే కదా అని వదిలేసే టైప్ ఉంటది, కానీ అట్లా కాదండి. మంచిగా రండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఇందులో ఇచ్చినటువంటి మంచి మెసేజ్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఖర్చు తగ్గకుండా మంచిగా తీశారు. డైరెక్షన్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. డ్రింకర్ సాయి సినిమా చూసాం సార్ ఇవాళ వచ్చి. సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఏమో కానీ క్లమ్జీగా ఉంటది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్ అంతే. ఎలా అంటే అసలు ఆ అమ్మాయి కోసం తెగ తిరుగుతాడు, అయినా పట్టించుకోదు, అయినా హేట్ చేస్తానే ఉంటది. బట్ లాస్ట్ లో వాళ్ళని తెలుసుకుని, అంటే ఇన్ని రోజులు వన్ సైడ్ లవ్ అంటారు తెలుసు కదా, అలా కాకుండా లాస్ట్ లో వాడి నా కోసం ఇదంతా చేస్తున్నట్టు నిజమైన ప్రేమ ఎప్పటికైనా కలిసిద్ది అంటారు కదా, ఇది ఒక స్టోరీ అనుకోవచ్చు. అండ్ యూత్ చాలా వరకు చనిపోతుంది. ఏంటంటే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, సాంగ్స్ అయితే మామూలుగా లేవు, హైలైట్ పీక్స్ లో ఉంటది. అండ్ అలాగే యూత్ అయితే కేవలం డ్రింక్ వల్లే చనిపోతున్నారు, చాలా వరకు యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతున్నాయి. బట్ యూత్ తాగుతం తగ్గిస్తే చాలా బాగుంటది. యూత్ కి చాలా ఫ్యూచర్ ఉంది, దయచేసి తాగుతం తగ్గించండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ చూస్తే. ఇప్పుడే చూసాను డ్రింకర్ సాయి మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ హీరో పక్కన ఉన్న ఫ్రెండ్స్ కాంబినేషన్ గానీ, సో మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజం చెప్పాలంటే ఆ డ్రింకర్స్ ఎంత చెప్పని గానీ వాళ్ళు మారరు, ఎన్ని చేసినా గానీ వాళ్ళు మారరు అనేది చాలా బాగా చూపించారు. అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ టైం అయినప్పుడు కూడా చాలా బాగా చేసింది. తన పెర్ఫార్మెన్స్ గానీ మిగిలిన అన్ని క్యారెక్టర్లు సీతా గారు చేశారు, అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ ఎస్పెషల్లీ చూస్తున్నప్పుడు భలే కనెక్ట్ అవుతాయి అనమాట. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు వస్తాయి సాంగ్స్. సో డైరెక్షన్, స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే, ఒక మెసేజ్ ఉన్న సినిమా వచ్చింది ఈ వారంలో. సో డ్రింకర్ సాయి, సో ఏంటి డ్రింకర్స్ గురించి తీశారని కాకుండా ఒక మంచి మెసేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. మెయిన్ టేకింగ్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి అసలు లాస్ట్ లో ట్విస్ట్ అది రివీల్ చేయకూడదు, కానీ చాలా అంటే చాలా బాగుంటది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. సో ఒక మంచి సినిమా అయితే మీ ముందుకు వచ్చింది డ్రింకర్ సాయి. తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన మూవీ. గైస్, డ్రింకర్ సాయి సినిమా అయితే చూసాం. డ్రింకర్ సాయి అన్నది ఒక మాస్ మూవీ, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని మనందరికి ట్రైలర్ అయితే తెలిసిందే. కానీ సినిమాలోకి వెళ్ళగానైతే మనకైతే లాస్ట్ అయితే ఉన్నది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచిగా హీరోయిన్ అయితే బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, మన యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అదైతే దాని అమ్మ నిజంగా ఇలా కూడా సినిమా తీయచ్చు అంటే నిజంగా ఇది అవుతుంది అనమాట. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రింక్ చేయడం, ప్రతి ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే తాగిరా బొక్క మనకి ఏమవుద్ది, కానీ తాగితే మనం ఏం కోల్పోతాం అన్నది అయితే ఈ సినిమాలో అయితే చూపించారు. మెయిన్ ఇందులో అయితే సాంగ్స్ అయితే చూడొచ్చు. ఇందులో సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. దీని తర్వాత చూసుకుంటే హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, డైరెక్టర్ అయితే చెప్పొచ్చు. ఇందులో చాలా మంది పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు. వాళ్ళైతే కృష్ణ గారు అవ్వచ్చు, ఎవరికి వాళ్ళైతే సినిమా అయితే పిచ్చిగా అయితే నచ్చేసింది. నేను ఇందులో స్టోరీ అయితే చూడొచ్చు, ఎంత చెప్పినా సరే తక్కువే. స్టోరీలో ఇంకా కథ అయితే ఉన్నది. సినిమా లాస్ట్ ఆయన చనిపోయి అది చెప్పను, సస్పెండ్ అయితే చెప్పను, కానీ సినిమా ఓవరాల్ గా హీరో గారికి అయితే ఇదైతే ద బెస్ట్ ఫ్యూచర్ అవ్వచ్చు. నేనైతే హీరోయిన్ అబ్బా ఏం చేసింది, ఫస్ట్ హాఫ్ అంతా మన అబ్బాయిని అందరూ కట్టేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికైతే మాత్రం సినిమా ఒక ఎమోషనల్ గా, ఒక ఫీల్ గా, ఒక మెసేజ్ అయితే ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్ గా అయితే డ్రింకర్ సాయి సూపర్ హిట్ మూవీ. బాగుంది. సో ఓవరాల్ గా డ్రింకర్ సాయి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం లిటరలీ కూర్చోబెట్టేశారు సినిమా. చాలా బాగుంది. అండ్ ధర్మ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆయన ఫస్ట్ మూవీ చూసినప్పుడు ఓకే అబ్బాయి పర్లే బాగానే చేస్తున్నాడు అనిపించింది, కానీ బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికే మాత్రం సాయి క్యారెక్టర్ లోనైతే వేరే లెవెల్ అనమాట. అంటే లైక్ జనరల్ గా హీరోస్ అందరూ అంటే లైక్ ఒక ఆకతాయి కుర్రోడుగా చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేశారు. అండ్ ఎస్, ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, మూర్ఖంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ చూపించేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి డైరెక్టర్ అమ్మాయిలంటే నచ్చదా, అమ్మాయిలంటే హేట్రేట్ పెంచుకున్నారా అని అయితే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓకే డన్, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించి చెప్తారు అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్నమాట. బట్ సినిమా పాటలు కానీ లేకపోతే త్రూ అవుట్ ద మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ మీ అందరికీ అనిపించదు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనం చూస్తున్నాము, లాస్ట్ కు మెసేజ్ ఉంటుందని ఎవరికి అనిపించదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మూవీ మొత్తం. అండ్ ఒక కిడ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది, అదైతే వేరే లెవెల్. కొంతవరకు ఏమనిపిస్తుంది అంటే
కిడ్ ఎపిసోడ్ వచ్చింది ఏంటి మరి ఇంత ఘోరంగా ఉంటారా పిల్లలు అని అనిపిస్తుంది. బట్ ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత ఆ కిడ్ ఎపిసోడ్ కూడా తప్పు అని అయితే అనిపించదు. పాటలు చాలా బాగున్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎక్కడ కూడా ఇది పెట్టాలి ఇది చెయ్యాలి అన్నట్టు అయితే ఉండదు. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ తీసుకెళ్లిన విధానం, ఎక్కడ ఏ సీన్ పెట్టాలి, ఎక్కడ ఏది కట్ చేయాలి, ఎక్కడ వరకు ఏది ఉంచాలి అని ప్రతిదీ చాలా లిమిట్ గా ఉంచారనమాట. సో డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది అండ్ కొత్త హీరోయిన్ అయినా సరే పర్ఫార్మెన్స్ లో అయితే ఇరగదీసేసింది అమ్మాయి. ట్రైలర్ చూసినప్పుడు కొత్త పిల్ల ఏం చేస్తుందిలే నార్మల్ గా చేస్తుంది అనుకున్నాం కానీ బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం అనిపించింది ఓకే డన్, మనం తప్పుగా అనుకున్నాం అని చెప్పి. ట్రైలర్ చూసి ఏది డిసైడ్ అవ్వకూడదు, అందరూ సినిమా చూసి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఒక్క వెల్గర్ సీన్ కూడా లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. డ్రింకర్ సాయి సినిమా చాలా చాలా బాగుంది. మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి మెసేజ్ తో ఉన్న సినిమా. నిజంగా క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయము. చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. నిజంగా తాగే వాళ్ళకి, సిగరెట్లు తాగే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మారితే బాగుంటది, మారరు ఎవరుని, అదే మెయిన్ ప్రాబ్లం. సినిమా చూసి వదిలేస్తారు. సినిమా చూడడం కాదు, అందులో ఉన్న మంచిని కూడా తీసుకుంటే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చూసిన చెడు, ఆ స్టైల్ ఎలిమెంట్స్ తీసుకుని ఆ మంచిని వదిలేస్తూ ఉంటారు. మంచిని తీసుకుని నిజంగా మారితే మటుకు చాలా బాగుంటుంది అనిపించింది. ఈ మందు సిగరెట్లు అలవాటు చేసుకుని లైఫ్లు ఎలా పాడవుతున్నాయి అనేది, ఏం జరుగుతుంది, తమకు కావాల్సిన వాళ్ళు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే పాయింట్ ని, వాళ్ళ కోసం ఎలా బాధపడుతూ ఉంటారు అనే పాయింట్ అయితే చాలా బాగా డెలివరీ చేశారు. అండ్ ఫ్రెండ్స్ గా ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కాదు, అందరివి బాగున్నాయి. అండ్ సాంగ్స్ చాలా 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 బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. నేను మామూలుగా ఈ ఈవెంట్స్ లో అది విన్నప్పుడు ఏంటి అని అనిపించిన, సినిమా చూస్తున్నప్పుడు ఐ టోటల్లీ కన్విన్స్డ్. సినిమా అయితే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్ లో చూడండి, థియేటర్ లోనే యూ కెన్ ఎంజాయ్ దట్. అండ్ ఒక ఫ్యామిలీతో మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. సో డ్రింకర్ సాయి ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. డూ వాచ్ ఇట్ అని చెప్పను, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.